జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాల వల్ల ఏర్పడిన వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కంటిన్యూస్ గా కురుస్తున్నటువంటి వర్షానికి రాజౌరి, పూంచ్ జిల్లాలో మెరుపు వరదలు సంభవించాయి. వరద దాటికి ఇప్పటి వరకు 11 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. పలువురు తీవ్రంగా గాయపడినట్లుగా సమాచారం. రాజౌరిలో నదులు పొంగి పొర్లడంతో పలు ప్రాంతాలను వరద ముంచెత్తింది. కొత్త బస్టాండ్ పూర్తిగా నీట మునిగింది. అనేక వాహనాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. దరాల్హి, అలాగే ఖాండ్లీ, సుక్తోహ్, జమోలా నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న బేలా కాలనీ సమీపంలో దర్హాలీ నది రక్షణ గోడ ధ్వంసమైంది. అబ్దుల్లా బ్రిడ్జ్ సమీపంలోని 50కి పైగా కుటుంబాలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అటు పూంచ్ జిల్లాలో పలుచోట్ల కొండచర్యలు విరిగిపడ్డాయి. సహాయక బృందాలు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరదల వల్ల ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు భారీ నష్టం వాటిల్లినట్లుగా అధికారులు తెలిపారు. పరిస్థితిని ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని సీఎం ఒమర్ అబ్దుల్లా తెలిపారు. జూలై 23 వరకు జమ్మూ కాశ్మీర్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇటు సహాయక చర్యల్లో ఇండియన్ ఆర్మీ కూడా పాలు పంచుకుంటోంది. రాజౌరి వరదల్లో చిక్కుకున్న 11 మందిని కాపాడింది. ఇటు రెస్క్యూ టీమ్స్ నిరంతరంగా శ్రమిస్తూనే ఉన్నాయి. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి.